హైదరాబాద్లోని కుకట్పల్లిలో మద్యం మత్తులో కారు బీభత్సం సృష్టించింది. కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ దగ్గర ద్విచక్ర వాహనదారును కారు ఢీకొట్టింది. దీంతో పాటు మద్యం మత్తులో యువతులు హల్చల్ చేశారు. బైక్ ను ఢీకొట్టడమే కాక సదరు వాహనదారుని యువతులు బెదిరించారు. దీంతో ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రెస్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైనట్లు తేలింది. మద్యం సేవించినట్టు తెలిపిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక హైదరాబాద్ కుకట్పల్లిలోని కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ దగ్గర యువతులు హల్చల్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, భాగ్యశ్రీ, నిన్న అర్ధరాత్రి ఏదైతే కేపీహెచ్పీ మెట్రో స్టేషన్ సమీపంలో యువతులు ఎవరైతే ఉన్నారో కారు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చి 2-వీలర్ వెహికల్ కి ఢీకొనడం జరిగింది. ఈ వివాదం, ఈ ఘటనకి సంబంధించి 2-వీలర్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తప్పు కారులోని ఉన్నటువంటి యువతిది అయినప్పటికీ కూడా 2-వీలర్ మీద ఉన్నటువంటి వ్యక్తి మీదకి విరుచుకొని పడడంతో అతను పోలీసులను, దగ్గరలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసుల్ని ఆశ్రయించాడు. వెంటనే పోలీసులు కేసు ఫైల్ చేయగా ఆ యువతికి దాదాపుగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా పోలీసులు 212 పాయింట్లు నమోదైనట్లుగా తెలుస్తుంది. యువతితో పాటు డ్రైవింగ్ చేసినటువంటి యువతితో పాటు మరికొందరు మంది యువతులు కూడా అందులో ఉన్నట్టుగా గుర్తించారు. అలాగే కొన్ని బీర్ టిన్లు కూడా అందులో ఏదైతే ఆ వాహనంలో ఉన్నట్టుగా కూడా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే మద్యం మత్తులో కారు బీభత్సం సృష్టించినటువంటి ఘటనలో మొత్తం యువతులే ఉండడము, ఆ యువతులు కూడా ఆల్కహాల్ హెవీ లెవెల్స్ లో తీసుకోవడము, ఆల్కహాల్ పర్సెంటేజ్ కూడా దాదాపు 212 పైచులకు రావడము, ఇవన్నిటినీ గమనించినటువంటి పోలీసులు ఆ యువతి ఎవరైతే ఉన్నారో పూర్తి వివరాలు, లైసెన్స్ అన్నిటినీ కూడా తీసుకునడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి 2-వీలర్ వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ యువతుల మొత్తాన్ని కూడా టెస్టులు చేసి, ఏదైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి నిర్వహించారు. మొత్తం మీద ఈ ఘటనకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇతర ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉలికి పడడం కూడా జరిగింది. తప్పు కారులో ఉన్నటువంటి 4-వీలర్ లో ఉన్నటువంటి యువత ఇదే అయినప్పటికీ కూడా 2-వీలర్ మీద ఉన్నటువంటి వ్యక్తి మీద విరుచుకుపడడంతో అతను ఏవి పాల్పోక వెంటనే అతను పోలీసులను ఆశ్రయించడం అయితే జరిగింది. ఈ ఘటనకి సంబంధించి ఆల్కహాల్ శాతం చాలా వరకు ఏదైతే 212% కూడా ఆ యువతులు తీసుకున్నట్టుగా అయితే గుర్తించారు. ఇదే కాకుండా ఆ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ కి సంబంధించి కూడా సీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే టిన్స్, బీర్ బాటిల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా అందులో ట్రావెల్ చేస్తున్నట్టుగా ఏదైతే ఆల్కహాల్ ని అందులో తాగడమే కాకుండా హెవీ లెవెల్లో ఆల్కహాల్ సేవించడమే కాకుండా దానికి తోడు ఆల్కహాల్ ని తీసుకుని వెళ్ళడం కూడా జరుగుతోంది. కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలాంటి సెక్షన్ల మీద వీళ్ళ మీద కంప్లైంట్ నమోదు చేసుకున్నారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ యువతల్ని మాత్రం డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా 212% పైచిలకు ఇప్పటి వరకే వచ్చినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ ఆల్కహాల్ పర్సెంటేజ్ కి సంబంధించి ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ట్రై కమిషనరేట్ మొత్తంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, అలాగే లైసెన్స్ లేని వ్యక్తుల్ని కావచ్చు, ప్రతి ఒక్క చోట కూడా జల్లెడ పడుతున్నటువంటి పోలీసులు ఇలాంటి ఘటనలు ఏదైతే ఆల్కహాల్ సేవించినటువంటి మద్యం బాటిల్ తరలించేటటువంటి కేసులు తరచూ పునరావృతమవుతున్నాయి. దీనికి సంబంధించి కూడా పలు చర్యలు తీసుకోవడానికి అయితే రంగం సిద్ధం చేస్తున్నారు ట్రై కమిషనరేట్ లోని కమిషనర్లు. భాగ్యశ్రీ. రైట్, థాంక్యూ ఉషా.